వాతావరణంలో అది 28 రెట్లు ఎక్కువ కాలం ఉండి మన భూమి పొర పైన ఉష్ణోగ్రతని పెంచుతుంది. ఇప్పుడు మనకి సూర్యుడి నుంచి వచ్చే వెలుతురుతో పాటు వేడి ఇదంతా మళ్ళీ భూమి నుంచి వాతావరణంలోకి వెళ్ళిపోవాలి. కానీ అది వెళ్ళకుండా మనకి చలికాలంలో మనం ఎలాగైతే బ్లాంకెట్లు కప్పుకుంటామో మన ఒంటి వేడి ఎలాగైతే బ్లాంకెట్ కింద అలాగే ఉంటుందో అలాగా సూర్యుడి నుంచి వచ్చిన వెలుతురు వేడి అంతా కూడా భూమిపైనే అలాగే ఉండిపోవడం వల్ల ఈ భూ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. దాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. ఈ వాతావరణ కాలుష్యాన్ని మనం కనుక తగ్గించినట్లయితే ఈ వేడి అనేది ఉష్ణం అనేది వాతావరణంలోకి కలిసిపోతుంది. అప్పుడు భూమి వాతావరణం తగ్గుతుంది. సో మన ఈ ప్రయత్నం అంతా కూడా ఆ భూ వాతావరణాన్ని ఈ కాలుష్యం నుంచి తగ్గించడానికి. సో మా సంస్థ వచ్చేసి సో అండ్ డ్రింక్ సంస్థతో కలిసి ఈ పద్ధతిలో మీ అందరితో కలిసి పాల్పంచుకుంటూ ఉంది. సో మీరు చేసే ఈ ప్రయత్నానికి ఎంతవరకు మీరు కాలుష్యాన్ని తగ్గించారు అన్న పద్ధతికి లెక్క వేయడము, వాటిని గోల్డ్ స్టాండర్డ్ అనే సంస్థకి అందించడానికి మా సంస్థ తోడ్పడుతూ ఉంటుంది. సో మీరు ఎంత చోట్ల అయితే పొలాల్లో అయితే ఈ పద్ధతిని అవలంబించారు, ఎంతమంది రైతులు సక్సెస్ఫుల్గా 2 సార్లు కూడా తమ పొలాలని ఆరబెట్టారు అన్న దాన్ని బట్టి మీకు కార్బన్ క్రెడిట్స్ అనేది ఇష్యూ అవుతుంది. 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్కి ఒక క్రెడిట్ వస్తుంది. ఈ కార్బన్ క్రెడిట్స్ అనేది మనం గ్లోబల్ మార్కెట్లో ట్రేడ్ చేస్తాము. ఎలాగైతే మనకి ట్రేడింగ్ పద్ధతులు ఎలా అయితే ఉంటాయో అలాగే కార్బన్ పద్ధతులు కూడా ట్రేడింగ్ ఉంటుంది. ఎవరైతే మనకి వేరే ఇతర సంస్థలు ఉంటాయి కదండి, ఇండస్ట్రీస్, వాళ్ళందరూ వాళ్ళు చేసే కాలుష్యానికి వాళ్ళకి కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి. వాళ్ళు ప్రతి సంవత్సరము వాళ్ళకు నిర్ణయించిన దానికన్నా ఎక్కువగా ప్రొడక్షన్ చేయకూడదు, ఎక్కువ కాలుష్యం కూడా చేయకూడదు. అలా చేసినప్పుడు వాళ్ళ కాలుష్యాన్ని తగ్గించుకున్నామని చూపించడానికి వాళ్ళు మనలాగా స్వచ్ఛందంగా చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కార్బన్ క్రెడిట్స్ కొనుగోలు చేస్తారు. ఇలా కొనుగోలు చేసినప్పుడు మనకు మన క్రెడిట్స్ తరఫున ఎక్స్చేంజ్లో మనకి డబ్బులు వస్తుంది. ఆ డబ్బుల్ని మళ్ళీ మేము తిరిగి మీకు అందజేస్తుంటాం. ఇది మా సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. దీనికి మీ అందరూ కలిసికట్టుగా పాల్గొచ్చినందుకు ధన్యవాదాలు. ఇది మొత్తంగా కార్బన్ క్రెడిట్స్ గురించి. తదుపరి AWD మెథడ్ని ఎలా నిర్వహించవచ్చు అనేది మనము శాస్త్రవేత్తల ద్వారా